వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలు. ఈరోజు పన్నీర్ తీసుకున్నాను, 100 గ్రాములు. బంగాళదుంపల పావు కేజీ తీసుకున్నాను. కాంబినేషన్తో కుర్మా చేస్తున్నాను. వెజ్ బిర్యానీలోకి, పులకాలోకి, చపాతీలోకి కాంబినేషన్ బాగుండిద్ది అనమాట. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ వీటెక్కింది. 2 బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, లవంగాలు 4-5, యాలక్కాయలు 3. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేశాను. ఒక 3 టమాటా, 3 పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు కాస్త బాగా వేగాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేద్దాం. చాలా టేస్టీగా ఉండిద్ది వెజ్ బిర్యానీలోకి. ఆల్రెడీ నేను చేస్తున్నాను, మగ్గుతుంది వెజ్ బిర్యానీ. పులకాలోకి, చపాతీలోకి బాగుండిద్ది అనమాట కర్రీ. ఉల్లిపాయలు మగ్గడానికి కాస్త టైం పట్టిద్ది, వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గింది కదా, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం. టమాటాలు కూడా కాస్త బాగా సాఫ్ట్గా మగ్గాలన్నమాట ఆయిల్లోనే. కలిపాను కదా, టమాటాలు కూడా మెత్తగా మగ్గాలి. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గింది కదా, చూడండి ఇలా మగ్గాలన్నమాట. ఇప్పుడు అల్లం టేస్ట్ చేసుకుందాం. 1 స్పూన్ దాకా. సరిపడంత సాల్ట్, ఒక 1 స్పూన్ పసుపు. దీన్ని ఒకసారి కలుపుదాం. బాగా కలపాలి. 3 స్పూన్ల కారం తీసుకున్నా. ధనియాల పౌడర్ 2 స్పూన్లు. చికెన్ మసాలా 1 స్పూను. ఒకసారి బాగా కలపాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఒక నిమిషం దాకా మగ్గాలి. అయింది. బంగాళదుంపలు ఒక 2 తీసుకొని ఉడికించుకున్నాను. లైట్గా ఉడికించుకున్నాను, మరి అంత మెత్తగా కాదు, లైట్గా వేసేద్దాం. పచ్చిబండాలని వాటర్లో నానబెట్టుకున్నాను. ఫస్ట్ ముందు కడిగి ఒకసారి నీళ్ళు పంపేసి వాటర్లో నానబెట్టుకున్నాను. ఉడికి లేదు ఫస్ట్. ఒకసారి కలుపుదాం. ఆ మసాలాని దాన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని ఉడికిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు. కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి ఒక 3, పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాం. ఉడుకుతూ ఉండిద్ది. బాగుండిద్ది అనమాట కుర్మా. అది మ్యాగీ మసాలా ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ పట్టి బాగా టేస్ట్ ఇంకా బాగుండిద్ది.
నేను చికెన్ మసాలా 1 స్పూన్ వేసాను, మ్యాగీ మసాలా 2 ప్యాకెట్లు అనమాట, 5 రూపీస్ ప్యాకెట్. ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడకనిద్దాం, తొందరగానే అయిపోతుందిలే. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయిందిగా చూద్దాం. కూర కూడా దగ్గర పడింది కదా. బాగా ఉడికింది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఒకసారి కలుపుదాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఒక బౌల్లో తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. అంతేనండి వీడియో. ఎలా కనిపిస్తుంది చూడండి, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, కాలుతుంది. ఇంతేనండి వీడియో. మా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోలు చేసి చూపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.